బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ నగరంలో డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో రైలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. గురువారం జరిగిన మెట్రో రైల్ ప్రాజెక్టు సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ, విశాఖపట్నం రెండు నగరాల్లో కలిపి మొత్తం 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కిలోమీటర్ల పొడవున, విజయవాడలో రామవారపాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టుల పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు. రెండు ప్రాజెక్టులపై అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖ, విజయవాడలో మొత్తం 142.90 కిలోమీటర్ల పొడవున చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే విధానంలో కోల్కతాలో 16 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టుకు 8,565 కోట్ల రూపాయలు కేంద్రమే సమకూర్చిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఈ చట్ట ప్రకారమైన 2017 మెట్రో విధానంలోనైనా కేంద్రం సాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నగరాల్లోనూ 4 ఏళ్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. కేంద్రానికి పంపిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ మెట్రో ప్రాజెక్టులో కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్ రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల 18 మీటర్ల ఎత్తులో మెట్రో రైల్ నడవనుంది. రోడ్డుపై 10 మీటర్ల ఎత్తులో మెట్రో రైల్ నడిచేలా ముందుగా ప్రతిపాదించారు. అయితే జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలుచోట్ల కేంద్రంపై ఫ్లైఓవర్లను ప్రతిపాదించింది. దీంతో తిరిగి మెట్రో డిజైన్లలో మార్పులు చేశారు. విజయవాడ, విశాఖ నగరాల మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారిలోనూ కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాంతంలో మారిన కొత్త డిజైన్ ప్రకారం మెట్రో రైల్ 18 మీటర్ల ఎత్తులో వెళ్లనుంది. దీని ప్రకారం కింద ఉన్న రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దానిపై మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ రానుంది. పై వంతెన దాటాక మళ్ళీ 10 మీటర్ల ఎత్తులోనైనా మెట్రో రైల్ నడవనుంది. ఈ తరహా మోడళ్లు పలు మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.